సభల కొరకు మూలాంశముగా దైవజనులు ప్యారిస్ పాస్ గారు రెవరెండ్ చిట్బాబు గారు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ మర్మయుక్తమైనటువంటి అంశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అది చదువుదాం, దయచేసి చదవండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడను అయితిని. ప్రార్థన చేద్దాం. దయచేసి మరి ఆఖరి రోజు 6వ కూడిక కనుక దయచేసి ఎవ్వరూ కూడా లేచి, ఎందుకనంటే అటు ఇటు వెళ్ళటం కానీ ఏమీ లేవద్దు. సమయం 10:10 అయ్యింది. ఏదేమైనా కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక అంశాన్ని మనం సంపూర్ణంగా అందులో వేసినటువంటి వాక్యం సంపూర్ణత. ఈ సంవత్సరం కానీ గడిచిన సంవత్సరాలు కానీ దాదాపు అక్టోబర్ నుంచి ఉపవాస కూడికలు, ఇంకా జనవరి 26 నుంచి సభలకి ప్రసంగాలకి మొత్తం ఆంధ్ర అంతా కూడా, అటు రాయలసీమ కానీ ఇటు అంతా కోస్తా ఆంధ్ర కానీ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా, మెడ్రాస్ కానీ బెంగళూరు కానీ తెలుగు చర్చెస్లో, మెడ్రాస్ తెలుగు చర్చెస్ చాలా వరకు కూడా మెడ్రాస్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్లో వాళ్ళకి అత్యంత అభిమానించబడేటువంటి ఒక ప్రసంగికుడిని చెన్నైలో దాదాపు 100 బ్యాప్టిస్ట్ తెలుగు చర్చెస్లో 100 చర్చిల్లో కూడా ప్రసంగాలు ఇచ్చాను. మెడ్రాస్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చెస్లో దేవుని మహాకృపను బట్టి కనుక ఎక్కడ ఏం వాడుకున్నా ఒకటి మాత్రం మీకు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఈ సంవత్సరం రాత్రి చెప్పాను, కృప వెంబడి కృప అనగా మహాకృప. ఇది చాలా అత్యంత మహాకృప అయినటువంటి